నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారితో మాట్లాడు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, వైసీపీ నాయకులు అని అనగానే బూతులు అనగానే వైసీపీ నాయకులకు గుర్తొస్తూ ఉంటారు జనాలకి. అంటే అలా చేసేసుకున్నారు మరి. వాళ్ళని విమర్శించడం కాదు, బట్ ఎక్కువ ఏదైనా మాట్లాడేటప్పుడు మినిమం రెస్పెక్ట్ గానీ, ఏదైనా పదవిలో ఉన్న వ్యక్తుల్ని సంబోధించినప్పుడు గానీ, అది జనరల్ గా మనం వాడాల్సిన లాంగ్వేజ్ ఇది ఎందుకు మిస్ అవుతుంది? సో రీసెంట్ గా తీసుకుంటే అంబటి రాంబాబు గారు చేసిన అసలు హడావిడి ఇది మీరేమంటారు? ఇక్కడ మిస్ అవ్వడం పక్కన పెడితే అంటే అంత ఒళ్ళు పొగరు పనికిరాదు కదా. ఇప్పుడు నిన్న మహాపాపం నిజం అవును. అనే ఫ్లెక్సీలు కట్టారు కదా. దాని విషయంలో ఈయన గారు గోరంట్ల గుంటూరు దగ్గర అక్కడికి వెళ్ళి పాప ప్రక్షాళన పాప పరిహారం కార్యక్రమం చేసుకుంటున్నారు. అంటే నెయ్యే కల్తీ ఉందని అర్థం కదా మీరు పాప పరిహారాలు చేస్తున్నారంటే. అంటే భయంతో వెళ్తున్నాడు. వెళ్ళేవాడికి అంత కొవ్వేంటి? ఇప్పుడు మామూలుగా అయితే మనం అతన్ని ఏమన్నాం, కానీ అసెంబ్లీలో ఆల్రెడీ మీరు ఏ వ్యక్తి భార్యనైతే దూషించారో దాని ఫలితం ఇవాళ 11 సీట్లు. అయినా బుద్ధి రాకుండా, అయినా జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయకుండా నిన్నను చంద్రబాబు నాయుడు తల్లిని తిట్టడం బూత్. అసలు ఏంటి ఇదేం సంస్కారం? అంటే నువ్వు ఒక పాప ప్రక్షాళన ఒక పూజా కార్యక్రమానికి వెళ్తూ ఒక మహిళను తిట్టావంటే అది పాప ప్రక్షాళన కాదు, ఇంకా రెండింతలు పాపం నీకు చుట్టుకుంటుంది. అవునా? ఎంత నాకేమనిపించింది తెలుసా అండి, ఆ పోలీస్ ఎవరైతే అక్కడ ఉన్నారో ఆ లాఠీ తీసి మూతి మీద కొట్టి, ఎవడ్రా నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, మహిళను తిడుతున్నావు, అని కొట్టుంటే కనుక అయితే ఆయన వాళ్ళు హీరో అయి ఉండేవాడు. నేను హీరో అవడం కోసం చెప్పట్లా, ప్రజలకు ఒక భరోసా వచ్చింది. ఎవడైతే ఏంటి, నువ్వు ఎక్స్ఎమ్మెల్యే అంతే, తల్లిని తిడతావా, ఎవరి తల్లైనా తల్లే, ఆడదాన్ని తిడతావా అని కొట్టుంటే కనుక అయితే నాకు చూడగానే అలా అనిపించిందండి. నేను అక్కడ ఉండుంటేనా మొహం పచ్చడి చేద్దాం అనిపించింది. అవును, ఆ మూతి మీద పట్ట 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 కొట్టేస్తే అసలు ఏం మేడం అంటే విచక్షణ ఎక్కడ పోతుంది? విచక్షణ ఎక్కడ ఉందండి? ఒళ్ళు బలిసి, స్త్రీకి పుట్టిన వాళ్ళు బలిసి. అదే మరి, నీకు కూతురుంది కదా, తప్పు కదా. మనం ఇప్పుడు ఏ వైసీపీ వాళ్ళ ఆడవాళ్ళని తిట్టినా మనం సహించాం. అవును, భారతీరెడ్డి గారినన్నా మనం సహించాం, ఎందుకంటే మహిళే. ఇప్పుడు నువ్వు మనకి ఆ వ్యక్తితోటి ఇష్యూ తప్ప రాజకీయంగా ఇష్యూ అంతవరకే. మనకి వైసీపీ వాళ్ళైనా ఎవరితోనైనా వ్యక్తిగతంగా ఉండదు, ఓన్లీ ఇష్యూ ఎక్కడ ఉంటుంది, పొలిటికల్ గానే. అది కూడా వాళ్ళు చేసే వ్యాఖ్యలకి మనం బదిలిస్తాం తప్ప ఎవరి వ్యక్తిగతాలు మనకు అవసరం లేదు, అన్లెస్ అంటే వాళ్ళు దాన్ని తీసే వరకు. ఇప్పుడు తీసినందుకు మనమేం మళ్ళీ వాళ్ళ కుటుంబాలు మనమేమన్నాం, మనకు అవసరం లేదు. అసలు మహిళల జోలికి మనం వెళ్ళకూడదు. నేను మహిళనైనా మహిళల జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ నేను అప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులనే హక్కు నాకు లేదు. రాంబాబు వరకే మనం అంటాం తప్పు చేస్తే. రాజకీయంగా అనుకోండి, రాజకీయంగా మాట్లాడతాం అంతవరకు. కానీ నిన్న తప్పు మాట్లాడాడు ఆయన, బూతు మాట్లాడాడు. అసలు ఎక్కడ అమ్మన్నమ్మ గారు, ఆవిడ చచ్చిపోయారు, ఆవిడ ఎక్కడో ఉన్నారు, ఆవిడని నువ్వు తిడతావా? ఎంత పొగరండి అసలు. అంటే వైసీపీ వాళ్ళకి భయం రావట్లేదు. ఇక్కడ నేను అడిగేది ఒకటేనండి, కూటమిని, మీరు ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు? కేసు పెట్టి అరెస్ట్ చేయండి, నాన్ బెయిలబుల్ ఇవ్వండి, ఏం పర్వాలేదు. ఒక్కళ్ళని అరెస్ట్ చేస్తే భయం వస్తుందండి. ఇంకొకటి, ఇవాళ రోజా మాట్లాడాలండి, రోజా క్షమాపణ చెప్పాలి. ఒక బీయింగ్ ఏ లేడీ, ఆవిడ మాట్లాడుతుంది కదా మహిళల గురించి. అవును, విన్నా. వాడు ఒకడు ఉన్నాడు కదా, వాడు ఆ డిప్యూటీ సీఎం గాడు అంటే ఏంటి మేడం? అంటే వీళ్ళ భాష జనరల్ గా ఇప్పుడు ఏం నేర్చుకున్నావు నువ్వు? తెలుగుదేశంలో ఉండి నీ సంస్కారం ఏమైపోయింది? తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారి దగ్గర ఉన్నావు కదా నువ్వు. అదే తెలుగుదేశం వినండి, రాజ్యాంగం గురించి ఫస్ట్ థింగ్ నేను చెప్పేది వినండి. ఎందుకంటే ఆయన ఎంత మర్యాద ఇచ్చేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎప్పుడైనా మీకు అమర్యాద జరిగిందా రోజా? మీరు అన్నట్టుగా రాజ్యాంగబద్ధంగా కూడా మీరు ఒక ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు. ఇదే మీ భాష, చౌకబారు భాష. రోడ్డు మీద వాళ్ళు మాట్లాడారు, పోనీ ఏదో పాప మామూలు వాళ్ళకి తెలియదులే అనుకోవడానికి, చదువుకున్నానంటారు కదా, ఒక హీరోయిన్ గా చేశానంటారు కదా, ఇదే మీ సంస్కారం? నేను అడుగుతున్నది అది. ఇప్పుడు రోజా మాట్లాడాలండి, క్షమాపణ చెప్పాలి, రజనీ క్షమాపణ చెప్పాలి, శ్యామల క్షమాపణ చెప్పాలి, భారతీరెడ్డి గారు వచ్చి మాట్లాడాలండి. ఎందుకు మాట్లాడాలంటున్నానంటే, ఆవిడ ఒక మహిళ. ఆ రోజు భువనేశ్వర్ గారిని అన్నప్పుడు వీళ్ళు మాట్లాడలేదు, క్షమించమని అడగలేదు. ఇవాళ తల్లిని తిట్టారు, ఇది ఇంకా పెద్ద తప్పు.
అవును. కాబట్టి భారతీ రెడ్డి గారు ఒకవేళ ఆవిడొక మీడియా పర్సన్ గా, ఆవిడొక మహిళగా దీన్ని స్పందించారు. మిగతావి నాకు అనవసరం. అవును. నీ భర్తకి బుద్ధులు చెప్పండి. మీరు పేపర్లలో రాయాల్సినవి ఇవి. ఇవాళ మీరు మీ మీడియాలో చూపించాల్సింది ఆ వీడియో. మీకు దమ్ముందా చూపించడానికి భారతీ రెడ్డి గారు అని అడుగుతున్నాం. మిమ్మల్ని ఎవడైనా అంటే మేము ఊరుకోం. ఎందుకంటే మనకి ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, ఇంకేది ముఖ్యం కాదు. మహిళల్ని ఎవడన్నా మనం ఊరుకోం. మరి ఎందుకని మీరు స్పందించట్లేదు? అంటే మీరు మహిళలు కాదా? అంటే మీ వరకే మీరు పెట్టుకుంటారా? ఇవాళ సాక్షిలో ఏం రాస్తాడండి? తెలుగుదేశం కార్యకర్తలు కర్రలతో రాళ్లతో దాడి చేసేసారు అంబటి రాంబాబు మీద. అక్కడ ఏం జరగలా. ఆయన వెళ్తూ ఉంటే అక్కడ జనాలు ఉన్నారని ఈయన ఆపి మీరు వెనక్కి వెళ్ళిపోండి అని అతను అడుగుతున్నాడు. ఇంకా తిట్టాక కూడా మర్యాదగా మాట్లాడాడండి. నా కోపం అది. తిట్టిన వెంటనే మూతి మీద ఒకటి కొట్టి ఏం మాట్లాడుతున్నావు అని తీసుకెళ్లి బరబర ఈడ్చుకెళ్ళి జైల్లో పడేక. నన్ను ఎవడేమన్నా నాకు పర్వాలా, ఎవడిని ఎవడు తిట్టకండి దయచేసి. లేదు మేడం, అంటే మిగిలిన ఏ పార్టీలోను కూడా ఎక్కడ చూడలేదు అసలు. ఈ సంస్కారం కాదు. వినండి, మాత్రమే అంటే బూతులు ఇక్కడ మాట్లాడలేదు కానీ ఇక్కడ కూడా బిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, అది కూడా మీకు తెలుసు. కేసీఆర్ గతంలో ఎలా మాట్లాడారు, కానీ ఆడవాళ్ళని ఇలా తిట్టలేదు. లేడీస్ ఎప్పుడు లేడీస్ తిట్టలేదు. అది వేరు. అది ఏమనాలి, మగవాళ్ళ వరకు వాళ్ళు మాట్లాడారు కానీ మహిళల విషయంలో ఇంతవరకు ఏ పార్టీ ఎక్కడా మాట్లాడలేదు. అంటే ఏ రాష్ట్రంలోనూ మాట్లాడలేదు. ఒక్క వైసీపీకే అది ఏమనాలి గుత్తగా తీసుకున్నారు వాళ్ళు కదా, ఏదో జన్మ హక్కులా. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనం చెప్పేది ఏంటంటే, మీరు ఇవన్నీ గమనించండి, ఎక్కడికక్కడ తరివి కొట్టండి వైసీపీ వాళ్ళని. అసలు 29 కాదు, ఇప్పుడు 27 పాదయాత్ర అంటున్నాడు కదా, పాదయాత్రని మీరు అడ్డుకుని తీరాలి. అడుగడుగున అడ్డుకోండి, ఏం పర్వాలేదు. ఆల్రెడీ మొన్న హాస్పిటల్ కి సంబంధించి మెడికల్ కాలేజెస్ కి వెళ్ళినప్పుడే వ్యతిరేకత వచ్చేసింది పూర్తిగా. సో అప్పుడే భయపడుతున్నారండి. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారం వాళ్ళకి అర్థమైపోయింది, భయపడుతున్నారు. మేము అసలు ఇప్పుడు ఒక్క పాయింట్ అండి, వీళ్ళు తప్పు చేయలేదు సరే, అసలు కల్తీ జరగలేదు, మరి పాప ప్రక్షాళన ఎందుకు? దేనికి వాళ్ళకి పాప పరిహారం మీకెందుకు? తప్పు చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కదా, మీరు అడిగారు కదా గుండు కొట్టించుకోండి ఏదో ఏదో చెప్పాడు కదా కరుణాకర్ రెడ్డి, ఎవరు భూమన. మరి వాళ్ళు కదా చేసుకోవాలి. మరి నిన్న భూమన్ కరుణాకర్ రెడ్డి ఎందుకు చేసుకున్నాడు? రాక్షసులుగా వాళ్ళ మొహాలు ఎందుకు పోర్ట్రైట్ చేశాడు చంద్రబాబు నాయుడు దీన్ని, పవన్ కళ్యాణ్? ఇవాళ వైసీపీ వాళ్ళు దీని మీద మాట్లాడాలి, సాక్షి మాట్లాడాలి, సాక్షి దీని మీద రాస్తే కరెక్ట్ గా రాయాలి. మరి సొంత డప్పు కొట్టుకోకుండాను, ఉన్నది లేనిదేను కరెక్ట్ గా క్లియర్ గా రాస్తేనే ప్రజలకు రెస్పెక్ట్ పెరుగుద్ది మేడం. నెక్స్ట్ ఓట్లు అడగడానికి మీకు అవకాశం ఉంటుంది, లేకపోతే ఉన్న మొత్తం అడిగే అవకాశం కూడా ఉండదు. అవును, రైట్, థ్యాంక్ యూ.